వెల్కమ్ టు టీచర్ ప్లస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాచీన భారతీయ విజ్ఞానంలో అష్టాదశ విద్యల గురించి మాట్లాడుకుందాము. అష్టాదశ విద్యలు అంటే 18. అష్టాదశ, అష్ట అంటే 8, దశ అంటే 10. 18 ఫౌండేషనల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ యాన్సెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఇండియన్ సిస్టమ్. ఓకే, ఇందులో స్పిరిచువల్, ఫిలాసఫికల్, ఆర్టిస్టిక్ అండ్ ప్రాక్టికల్ సైన్సెస్ ఫర్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్. సమగ్ర విద్య కోసము స్పిరిచువల్, ఫిలాసఫికల్, కళాత్మక మరియు ఆచరణాత్మక విద్యల యొక్క సమాహారంతో కూడినటువంటి విద్యలు ఇవన్నీ కూడా. వాటి గురించి మనం ఇక్కడ చూద్దాం. మరి అష్టాదశ విద్యలు అన్నాం, 18 విద్యలు. ఏంది? 18 కోర్ డిసిప్లిన్స్, 18 యొక్క ప్రధానమైనటువంటి అంశాలు. అందులో మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులు నేర్చుకున్నాము. 14 చతుర్దశ విద్యలు, 14 చతుర్దశ విద్యలు నేర్చుకున్నాము. ప్లస్ 4 ఉపవేదాస్, మొత్తం కలిపి అష్టాదశ విద్యలు. ఈ 14 చతుర్దశ విద్యల్లో మనము వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, వాటన్నింటి గురించి 14 అంశాల గురించి మనము, షడ్దర్శనాలు, వాటి గురించి మనం ఒక నేర్చుకున్నాం. మిగతా 4 ఉపవేదాలు, ఆ ఉపవేదాలతో కలిపి చతుర్దశ ప్లస్ 4 ఉపవేదాస్, టోటల్ 18 కోర్ డిసిప్లిన్స్ కాల్డ్ యాజ్ అష్టాదశ విద్య. మన ప్రాచీన భారతీయ జ్ఞాన సంపత్తిలో ఈ 18 రకాల విద్య అనేది ఎంతో సిగ్నిఫికెన్స్ కలిగినటువంటిది అన్నట్టు. మన యొక్క విద్యా విధానం పైన స్పిరిచువల్గా, ఎథికల్గా అండ్ హిస్టారికల్గా, ఆర్టిస్టిక్గా కూడా అండ్ ప్రాక్టికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉన్నటువంటి విద్య అది. అందులో మనము చతుర్దశ విద్యాస్థానాలు విద్యలు ప్లస్ 4 ఉపవేదాలు, సప్లిమెంటరీ వేదాస్ అంటాం. ఈ 2 రకాలు క్లాసిఫై చేసి చూసినాం. చతుర్దశ విద్య గురించి మనం మాట్లాడుకున్నాం. 2వ వర్గం 4 ఉపవేదాల గురించి మనం ఇక్కడ చూద్దాం. ఏంటి? మనము చతుర్దశ విద్య గురించి మాట్లాడుకున్నాం. ఏంటి? ఆల్రెడీ 4 వేదాలు, చతుర్వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము మాట్లాడుకున్నాము. 6 వేదాంగాలు, శిక్ష, కల్ప, వ్యాకరణ, ఛందస్సు, ఏంది, నిరుక్తము, జ్యోతిషం గురించి మాట్లాడుకున్నాం. ఓకే, తర్వాత ఇంకా విద్యలు ఇవన్నీ 4 + 6 10 అయితే ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, షడ్దర్శనాలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. రైట్, ఇవి చతుర్దశ విద్యలు. అష్టాదశ విద్యల్లో 14 విద్యలు, 4 + 6 + 4, ఈ 4 + 6 + 11, 12, 13, 14th వన్ షడ్దర్శనాలతోటి ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాసులో ఉపవేదాలుగా పేర్కొన్నటువంటి 4 అంశాల గురించి నేర్చుకుంటాం. ఏంటి ఉపవేదాలు? అప్లైడ్ సైన్స్ ఇవి. ఏంది? హెల్త్ మీద, కళలు, ఆర్ట్స్ మీద, యుద్ధం, వార్ఫేర్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేసినటువంటి అంశాలు. అవే 4 ఉపవేదాలు. ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ వేద, స్థపత్య వేద, స్థపతి అంటారు. ఈ 4 ఉపవేదాస్ ఇవి అన్ని అప్లైడ్ సైన్స్గా మనం పిలుచుకుంటాం. ఏంటి? ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వేద, స్థపతి వేద. ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ఆయుర్వేద? మనం ఆయుర్వేదం గురించి మనకు తెలుసు. మన ప్రాచీన భారతీయ వైద్య విధానం, ఇప్పుడు ఆయుష్గా పిలువబడుతున్నటువంటి వైద్య విధానం, ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రకృతి మూలాలు, మన చుట్టూ పరిసరాల్లో మన ప్రకృతిలో కనబడే మొక్కలు, మనతో పాటు ఉన్న మొక్కలకు మనకు అనుబంధం ఉంటుంది. ఆ మొక్కల ద్వారా ఆహారము, ఆరోగ్యానికి ఔషధాలు రెండింటినీ ఇచ్చేటువంటి ఆ మొక్కల యొక్క గుణసంపత్తిని, వస్తు గుణాన్ని, ఆ మొక్క ధర్మాన్ని అర్థం చేసుకొని మానవ శరీరం పైన అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ మోతాదులో, ఏ సందర్భంలో, ఏ విధంగా ఆ మొక్కలు కానీ ఆ మొక్కల యొక్క సప్లిమెంట్స్ కానీ ప్రయోగిస్తే, అంటే చూర్ణం రూపంలో కావచ్చు, ఆకు రూపంలో కావచ్చు, కషాయం రూపంలో కావచ్చు, గుళిక రూపం కావచ్చు, కాంబినేషన్ ఆఫ్ సమ్ హెర్బ్స్ కలిపి తయారు చేసినటువంటి
ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే దాన్ని కాల్చినవి, ఉడికించినవి, పుట్టం పెట్టినవి, రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. ఆ ప్రాసెస్లో చేసినటువంటి వాటి కావచ్చు. దాని నుంచి ఈ యొక్క హెల్త్ పైన బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ మూడింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండేవి. ఆయుర్వేద్యం అంటే రోగాన్ని నయం చేయడం ఒక్కటే కాదు, ఒక లైఫ్ స్టైల్ను, మన మైండ్ను, మన బాడీని, మన స్పిరిట్ను బ్యాలెన్స్ చేసేటువంటి గొప్ప విధానం. ఆయుర్వేదం ఆ కాలంలోనే చరకుడు, సుశ్రుతులు లాంటి వాళ్ళు సర్జరీలు చేశారు, ఎన్నో రోగాలకు చికిత్సలు చేశారు, నివారణోపాయాలు చెప్పారు, ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాల పేరిట చెప్పారు. దానివల్ల మైండ్, బాడీ, స్పిరిట్ అనేది ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనేది చెప్పారు. ఆ త్రిగుణాలు, ఆహారం తీసుకునేటువంటి త్రిగుణాలు ఏ విధంగా డెవలప్ అవుతాయో, తీసుకునే ఫుడ్ వాళ్ళ త్రిగుణ డైట్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ కాలంలో. ఏది ప్రివెంటివ్ హెల్త్ కేర్, ముందు నివారణ గురించి ఉండేది. డైటరీ గైడ్లైన్స్, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత మోతాదు తినాలి, ఎవరికి చిన్న శిశువు ఎలా ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలనేది కూడా, పుట్టిన శిశువు నుంచి చనిపోయే వృద్ధాప్యం ఉన్న వ్యక్తి వరకు ఏ వయసులో, ఏ సందర్భంలో, ఎలాంటి ఆహారం ఎంత మోతాదులో ఏ విధంగా తీసుకోవాలనేటువంటి నియమాలన్నీ కూడా వాటి పరిమాణాలతో సహా ఈ ఆయుర్వేద శాస్త్రంలో వివరించడం జరిగింది. గర్భిణీ స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, బాలింతగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, పాలు తాగే శిశువు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, యుక్త వయసుకు వచ్చిన యువకుడు లేదా యువతి తీసుకోవాల్సిన ఆహారాలు, రోగ బాధితులు, అవన్నీ థెరపీస్, వీటి యొక్క మెడిసిన్, ఎలాంటి ఫుడ్ తీసుకునేటువంటిది, ప్రాకృతికమైన చికిత్సలు, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉండేది. అందుకే అది ఉపవేదంగా మనము ఆయుర్వేదాన్ని అభ్యసిస్తున్నాం. నేటికి కూడా మనము ఈరోజు వంటల్లో పసుపు లేనిది వంట వండం, మన భారతీయ సంస్కృతిలో అల్లం వెల్లుల్లి లేకుండా వంట వండం, ఉప్పు కారం లేకుండా వంట వండం, ఆకుకూర లేకుండా వంట ఉడికించకుండా. పసుపు మంచి యాంటీబయాటిక్, అల్లం వెల్లుల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతాం, మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా యూజ్ అవుతుంది. అండ్ ఆకుకూరలు ఇవన్నీ కూడా మన తినే ఆహార పద్ధతులు అన్నీ కూడా ఆయుర్వేద మూలాల నుంచి వచ్చినాయి ఇవన్నీ. సో అది ఒక గొప్ప ఉపవేదంగా పేరుగాంచింది ఆయుర్వేదం. నెక్స్ట్ ధనుర్వేద. ధనుర్వేద అంటే యుద్ధ కళ. అది యాక్చువల్గా యుద్ధ కళ అంటే ధనుర్వేదం అంటే ధనస్సును ఎలా ఆర్చరీ అన్నట్టు ఎలా సంధించాలి అనేది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక్కటి మాత్రం తెలుస్తుంది, ఎథికల్ వార్ఫేర్లో మన యొక్క రక్షణ పొందడం, డిఫెన్స్ రక్షణ పొందడము, యుద్ధం చేయడం, ప్లానింగ్ అని మాత్రం చేస్తాం. కానీ ఈ ధనుర్శాస్త్రం అనేది మన మైండ్, బాడీ కోఆర్డినేషన్ను చాలా బ్యాలెన్స్ చేస్తుంది. ఐ అండ్ బాడీ కోఆర్డినేషన్ను, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ను, కాన్సన్ట్రేషన్ను, గ్రాస్పింగ్ పవర్ను, విండ్ మూమెంట్ను, మన చుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఒక జాగరూకత, అలర్ట్నెస్ను, కాన్షియస్నెస్ను ఈ ధనుర్వేద ఇస్తుంది. ఎందుకంటే ధనుర్విద్యను ప్రదర్శించినప్పుడు 9 రకాల ఆసనాలు ఉంటాయి. స్ట్రైట్గా నిలబడడం, 6 వేల దూరం నిలబడడం, ఒక కాలు ఎత్తడం, ఎడమకాలు ముందుకు, కుడికాలు వెనుకలకు, కుడికాలు ముందుకు, ఎడమకాలు వెనుకకు, రకరకాల పొజిషన్లు మనం నేర్చుకుంటారు అక్కడ. దానివల్ల మన దృష్టికోణము, శారీరక సమతుల్యత, శ్వాసపైన దృష్టి, బాడీ అంతా కూడా, చెవులు, కళ్ళు, మొత్తం ఒళ్ళంతా కళ్ళు, ఒళ్ళంతా చెవులు ఉండాలంటారు. ఏకాగ్రత చాలా ముఖ్యమైనటువంటిది. సంధించాల్సినటువంటి లక్ష్యం ఎంత దూరం ఉంది, మన చేతిలో బాణం ఏంటి, ఈ ఆయుధాన్ని ఎంత వేగంతో, ఎంత బలంతో ప్రయోగించాలి, అది ఏ విధంగా దూసుకెళ్తుంది, ఆ లక్ష్యాన్ని ఏ విధంగా భేదిస్తుంది, ఆ వెళ్ళే దారిలో ఉండే అవరోధాలు, గాలి యొక్క ఒత్తిడి కావచ్చు, ఇంకే అవరోధాలు ఉన్నాయి, వాటన్నిటి పట్ల అంటే ప్రాకృతిక నియమాల పట్ల కూడా కమాండ్ వస్తుంది. దాంతో గాలి యొక్క వేగము, దిశ పట్ల కూడా ఒక పట్టు సాధిస్తాడు.
తన చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సు యొక్క నిర్మాణ లక్షణాన్ని బట్టి అది ఎంత వేగంతో, ఎంత ఫోర్స్తో, ఎంత బలంగా తాకుతుందనేది కూడా మనం కథలు చదువుతుంటాం. శ్రీరాముడు 7 తాటి చెట్లను ఒకే బాణంతో వధించాడు అని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అన్ని మరి 7 వరుసగా ఉంటే ఒకే బాణంతో కొట్టేశాడా? కాదు, అక్కడ వంకటింకరున్న వాటిని, అంటే పాముల మెలకలు తిరిగే విధంగా బాణాన్ని వదిలేసే ఒక కళ, అంత గొప్ప విద్యను, అంటే రిఫ్లెక్షన్స్ తాకినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎంత వేగంతో దిశను మార్చుకొని తాకి మళ్ళీ ఒక దాన్ని కొట్టడము, అంత వేగము, అంత శక్తి, అంత నేర్పు, అంత ఒక అక్యురసీ అన్నీ కూడా ఈ ధనుర్విద్యలో ఉండేవి. మనం చూస్తుంటాం మత్స్యంత్రాన్ని పగలగొట్టి అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడని స్వయంవరంలో. అంటే కింద నీటిలో ఇమేజ్ చూస్తూ పైన బాణాన్ని రివర్స్లో బాణం వదిలేసి అది కదిలేటువంటి చేపను లక్ష్యాన్ని దాని రిఫ్లెక్షన్లో చూస్తూ వదిలిపెట్టడం అంటే సిమెట్రికల్ ఇమేజ్, మరి సిమెట్రికల్ థాట్, అంటే దాని యొక్క రిఫ్లెక్షన్స్ వైద్యాలను కూడా గమనించి వదిలేసినటువంటి ఏకాగ్రత, గ్రహణశక్తి దాని ఉండేది. అంటే ధనుర్వేదం అంటే యుద్ధం చేయడము, ఆయుధం ప్రయోగించడమే కాదు, దాని వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది, ఎంతో మనోబలము, మనోస్థైర్యము, ఆలోచన శక్తి, విశ్లేషణ శక్తి, గ్రహణ శక్తి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నప్పుడు ధనుర్వేదంలో ఆ వదిలే బాణానికి అంత ఎనర్జీ వస్తుంది. అంతేగాని అందరూ బాణం బట్టి వదిలేస్తుంటే అందరు తలలు తెగి పడతాయా? కాదు. మనం చూస్తుంటాము సినిమాల్లో, కథల్లో, పురాణ కథలకు సంబంధించి వింటున్నప్పుడు ఒకరు బాణం వేస్తే నీళ్ళు వచ్చాయి, ఒకరు బాణం వేస్తే అగ్నివర్షం కురిసింది అని. ఆ శక్తిని వదిలించేటువంటి ఆ బాణానికి సమకూర్చేటువంటి ఆయుధానికి ఇవ్వాల్సినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ ధనుర్వేదంలో, యజుర్వేదానికి ఉపవేదంగా పిలువబడుతుంది ధనుర్వేదం, దాంట్లో వివరాలు పేర్కొనబడ్డాయి, స్కిల్స్, టెక్నిక్స్ అవన్నీ. అది ధనుర్వేదం నేర్చుకున్న వారి యొక్క మానసిక శక్తి చాలా దృఢమైనటువంటి మానసిక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. విపరీతమైన ఏకాగ్రత శక్తి, వెనుక నుంచేటువంటి వచ్చే శబ్దాన్ని కూడా గ్రహించి అది వస్తున్నటువంటి వ్యక్తి, జంతువ, పక్ష, దాని ఎత్తు, బరువు, వేగము అన్నీ దాని యొక్క గమనాన్ని అంచనా వేసే శక్తి, సామర్థ్యాలు వీళ్ళకు ఉంటాయి ధనుర్విద్యలో భాగంగా. ధనుర్విద్య అంటే బాణం వదిలిపెట్టడమే కాదు మిత్రమా, వెనుక వచ్చే గాలి దిశను, గాలి వేగాన్ని, గాలి తీవ్రతను, దాని యొక్క ప్రభావాన్ని కూడా అర్థం చేసుకొని బాణాన్ని వదిలేటువంటి నేర్పును ఈ ధనుర్విద్యలో నేర్చుకుంటారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ధనుర్వేద. ధనుర్వేద అంటే లైక్ ఆర్చరీ, ఒక ఆర్చరీ మన పోటీల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఆర్చరీ కాంపిటీషన్స్లో ఏదో టార్గెట్ పెడితే గురి చూసి బాణాన్ని వదిలేయడం కాదు. నిశ్చలమైనటువంటిది, చలనంలో ఉన్నటువంటిది, గుర్రం మీద పోతున్నటువంటిది, ఆకాశంలో ఎగురుతున్నటువంటిది, జిగ్జాగ పరిగెత్తున్నటువంటిది, తను నిలబడి నిశ్చలంగా బాణం వదలడము, తన గుర్రపై ప్రయాణిస్తూ బాణం వదలడము, పరిగెత్తు బాణం వదలడము, రకరకాల పొజిషన్లో బాణం వదలడము, ఏనుగు పై నుండి బాణం వదలడము, ఇవన్నీ రకరకాల వేగాలతో ప్రయాణిస్తూ రకరకాల భంగిమలో, రకరకాల సిచ్యువేషన్లో కూడా బాణాన్ని వదిలే లక్ష్యాన్ని ఛేదించేటువంటి విద్య నేర్చుకుంటున్నారంటే అందులో ఉన్నటువంటి ఎంత శాస్త్రీయత, ఎంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఈ ధనుర్వేదంలో పేర్కొన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 3వ ఉపవేదం గాంధర్వ వేదం. దీన్ని సంగీత శాస్త్రంగా పేర్కొంటాం. ఎస్, ఈ గాంధర్వ వేదం అంటే ఏంది? మ్యూజిక్, డ్యాన్స్, అంటే కళలతో కూడుకున్నటువంటిది గాంధర్వ వేదం. ఇందులో ఏంటంటే ఒక డివోషనల్ ఎక్స్ప్రెషన్స్, ఒక అందము, తాత్వికత, భక్తి, కళాత్మకత, చెవికి ఇంపైనటువంటి సంగీతము, మనసును ఆహ్లాదపరిచేటువంటి సంగీతము, ఉత్తేజపరిచేది, మన నిరుత్సాహం నుంచి మేలుకొల్పేది, నిద్రావస్థ నుంచి మేలుకొని ఉత్తేజపరిచేది, కార్యోన్ముఖులు చేసేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, మనసును తేలికపరిచేది. ఎన్నో రకాలుగా సంగీతానికి శక్తి ఉంది. నాదోపాసన అంటారు. అంటే కైవల్యం పొందడానికి కూడా భగవద్ దర్శనం అంటాం మనం కదా, అవి పొందడానికి కూడా కుండల శక్తి లేపి ఈ సప్త కమలాలు, షట్చక్రాలను
గుండా కుండల శక్తి తీసుకుపోయే శక్తి కూడా ఈ శబ్దానికి ఉంటుందంటారు. అంత గొప్ప సంగీతము, నాట్యము, వీటి గురించి సంబంధించినటువంటి నియమ నిబంధనలు. మనము సంగీతం పలికించడం అంత సులభం కాదు. పరికరాలతో, ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఏ దాన్ని ఎంత పలిగిస్తే, ఎంత ఒత్తిడితే ఏ తీగని లాగితే. మనం వీణ అంటాం, వీణలో ఎన్నో రకాలు ఉంటాయి. రుద్ర వీణ అని మన నారదముని దగ్గర ఉన్న వీణ వేరు, శివుని దగ్గర రుద్ర వేరు, మన అమ్మవారి సరస్వతీదేవి చేతులుండే వీణ వేరు, ఆ పలికించే రాగాలు వేరు, శబ్దాలు వేరు. ఆ మానవంతో పోలుస్తారు వీణను. మానవ శరీరంతో పోల్చి ఎక్కడ ఏ భాగంలో ఏ విధంగా మీడితే ఏ రాగం వస్తుంది, మన శరీరంలో ఏ భాగాన్ని కంపింపజేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మన గాయత్రి మంత్రం చదువుతుంటారు, దాన్ని ఒక లయబద్ధంగా ఉచ్చరించినప్పుడు మన శరీరంలో దశవిధ నాదాలు ఉత్పన్నమవుతాయట, 21 రాగాలు వెలువడతాయట, దాదాపుగా 10,000 కణాలు స్పందించి మన శరీరంలో ప్రతి కణం ఉత్తేజితం చేయబడి స్టిమ్యులేట్ చేయబడుతుంది. అంత శక్తి సంగీతానికి ఉంది. ఆ సంగీత స్వరాలను ఎలా ఉచ్చరించాలనేది మనం చూస్తుంటాం. గంట టెంపుల్కి వెళ్ళినప్పుడు గంట మోగిస్తాం. ఆ గంటకు ఓ లెక్క ఉంది. ప్రతి ఒక్క నిర్మాణానికి ఆ గంట యొక్క కంచుతో నిర్మించిన గంట ఎంతసేపు మోగాలి, ఎన్ని తరంగాలు వివరించాలనేది ఒక లెక్క ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం దాని నిర్మాణం జరుగుతుంది. మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎన్ని వేల మంది ఉన్నా ఆ ఘంటానాదము మన చెవులను ఇంపుగా ఉంటుంది, కానీ ఇబ్బందిగా ఉండదు. అదే వేరే శబ్దం చేస్తే చిన్నదైనా కర్ణ కఠోరంగా ఉంటుంది. ఈ రోజులో చూస్తున్న సంగీతంతో క్యాన్సర్ లాంటి రోగాలకు ఉన్న ఏం చేసే శక్తి సంగీతానికి ఉందని చెప్పేసి ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సో ఆనాటి ఆ సంగీతంతో దీపం వెలిగించారు, సంగీతంతో మేఘరాగంతో వర్షాలు కురిపించారని చదువుకున్నాం. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సౌండ్. బట్ ఆ సౌండ్ను ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కానివేజే డ్యాన్స్ రూపకాలు, నృత్య రూపకాలు, దేవుని యొక్క ఆరాధనే కాదు, దాంతో ఆరోగ్యము, ఆనందము, సామర్థ్యాల ప్రదర్శన అన్నీ కూడా దాంట్లో ఉంటుంది. సో ఇది గాంధర్వ వేదంలో పేర్కొన్నారు. ఓకే, ఇది ఏది ఉపవేదం, 3వ ఉపవేదంగా మనం పేర్కొంటాం. సామవేదానికి ఉపవేదంగా దీన్ని పేర్కొంటారు వాస్తవంగా. ఓకే, నెక్స్ట్ స్థపత్య వేద. ఇది ఆర్కిటెక్చర్ సైన్స్. ఇది స్థపత్య వేద అంటే ఆర్కిటెక్చర్ సైన్స్. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో క్రేన్లు, కంప్యూటర్స్, ఎన్నో టెక్నాలజీ, ఎన్నో టూల్స్, పెద్ద పెద్ద మెషినరీ సిస్టమ్స్ వచ్చాయి. కానీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన వాళ్ళు బిల్డ్ చేసినటువంటి స్కల్ప్చర్ విగ్రహాలు కానీ, టెంపుల్స్ కానీ, కన్స్ట్రక్షన్ టెంపుల్స్ చూస్తే జామెట్రికల్గా ఎంత పవర్ఫుల్గా, ఎంత వండర్ఫుల్గా ఉంటాయంటే యూ కాంట్ ఇమేజిన్. అంత పెద్ద పెద్ద స్టోన్స్ను హౌ కెన్ దే లిఫ్ట్? యూ డోంట్ నో. అంత పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి ఎంతో ఎత్తుకు, ఎలాంటి క్రేన్లు లేని ఆ కాలంలో అంత పెద్ద శిలలను అంత పైకి ఎత్తి సరిగ్గా అమర్చి దాని రూపు తీసుకొచ్చి పెట్టేటువంటి టెక్నాలజీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యోగంలో స్థపత్య వేదలో పేర్కొనబడ్డది. ఏం పేర్కొన్నారు? ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది ప్రకృతిలో, అలాగే రాయి అనే పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది. అది ప్రకృతిలో ఉన్న శక్తులతోటి, ఇంపాక్ట్ తోటి ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది కొన్ని నిర్దేశిత సమయాల్లో ఒక్కొక్క రాయి, శిల కొంత బరువును కోల్పోతుంది. ఆ సమయాన్ని లెక్కగట్టి స్థపతి ఆ రాయిని ఎత్తేవాడు, తేలిగ్గా ఎత్తి అక్కడ చేర్చేవాడు. ఏ కాలంలో కఠినంగా ఉంటుంది, ఏ శిల కఠినంగా ఉంటుంది, ఏ శిల విగ్రహానికి పనికిస్తుంది, ఏ శిల స్తంభానికి పనికిస్తుంది, ఏ శిల గోడకు పనికిస్తుంది, ఏ శిల గోపురానికి పనికిస్తున్నటువంటి నియమాలను ఇందులో పేర్కొనడం జరిగింది. అందుకే అప్పటి టెంపుల్స్ చాలా అద్భుతాలను లేయాలి. కొన్ని టెంపుల్ చూస్తుంటే ఆ వెలుతురు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ సూర్యోదయం కాగానే సూర్యకిరణాలు వచ్చేసి ఆ దేవుని పాదాలు తాకుతున్నాయి అంటాం. సూర్యకిరణాలు వచ్చి ఆ లింగం పైన పడుతున్నాయి, దాని వెలుతురు వస్తుంది అంటున్నాం. కొన్ని టెంపుల్ చూస్తే కింద నుంచి తీస్తే గాలి, అంటే గాలిలో తేలే స్తంభాలాగా ఉన్నాయంటున్నాం.
ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క నిర్మాణ వైశిష్టత కలిగినటువంటి అద్భుతాలను మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు ఏ టెంపుల్ వెళ్ళినా కొన్ని వందల వేల మంది ఉన్నప్పటికీ కూడా మనకు అసహనం అని రాదు. గోలగోల శబ్దాలున్నా లోపల మాత్రం మనకు ఎలాంటి మానసిక ప్రశాంతకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే అందులో నుంచి పఠించే శబ్దాలన్నీ కూడా ఆ యొక్క నిర్మాణ వైశిష్టత వల్ల నాదవర్తులాన్ని ఏర్పరుస్తాయి. ఆ నాదవర్తులాలు ఏంటంటే మన డిస్టర్బ్ చేసే సౌండ్ని అబ్జర్వ్ చేసుకొని ఒక రిథమిక్ శబ్దాలను బయటకు రిఫ్లెక్ట్ చేసి ఒక రకమైన లయబద్ధంగా వదిలేసి మనసును తేలికగా పరిచి మనం మొత్తం ఒక ఆల్ఫా మోడ్లోకి ఏకాగ్రతలోనికి చిత్తం ఒకే రకమైనటువంటి ఫోకస్ పెట్టేలాగా ఆ శబ్దాలు మనను కదిలిస్తాయి. అందుకే గుడికి వెళ్ళినప్పుడు మనసు స్థిరమవుతుంది. మనసు ఆందోళనతో ఉన్నా కానీ ఇలా బాధలో ఉన్నప్పుడు కానీ టెంపుల్కి పోతే మెంటల్ పీస్ వస్తుందంటాం. ఎందుకు? దేవుడు వచ్చి నెత్తి మీద చేతి పెట్టాడు. ఆ నిర్మాణ వైశిష్టత వల్ల అక్కడ వెళ్ళేటువంటి నాద వర్తులం వెలువడే తరంగాల శక్తి మనసును తేలికపరుస్తాయి, మనను ఉల్లాసపరుస్తాయి. అంతటి గొప్పటి టెక్నాలజీ సంబంధించిన విశేషాలు స్థాపత్య విద్యలో ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అంటే ఎలా కట్టడమే కాదు, వారి యొక్క వస్తుగుణ ధర్మాలను కూడా తెలుపుతుంది. ఏ కోణంలో ఎంత పరిమాణంలో నిర్మిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి నియమాలన్నీ కూడా ఈ ఉపవేదంలో పేర్కొన్నారు. అందుకే అష్టాదశ విద్యలో ఈ ఆర్కిటెక్చర్కు స్థాపత్య విద్యకు వేదానికి ఉపవేదంగా 18వ స్థానం కల్పించారు. సో ఇవి మన యొక్క గొప్ప అష్టాదశ విద్యాస్థానం యొక్క గొప్పతనం. ఏంది? స్పిరిచువల్ నాలెడ్జ్, ఆర్ట్స్ అండ్ సైన్సే కాదు, దాని యొక్క వారసత్వ సంపద మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఒక గొప్ప ధనాన్ని మన దేశానికి, మన సంస్కృతికి, మన ధర్మానికి, మన జీవన విధానానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి ఈ అష్టాదశ విద్యలు అనేవి. వీటి గురించి మనము అభ్యసించాలి, అధ్యయనం చేయాలి, తర్వాత తరానికి అందులోని విజ్ఞాన భాండాగారాన్ని అందించాలి. ఓకేనా? దిస్ వాట్ అబౌట్ అష్టాదశ విద్యలు. ఇది మన ప్రాచీన భారతీయ సంపద ఇచ్చినటువంటి మహాసంపద ఇది జ్ఞానం. ఓకే, థ్యాంక్ యూ.